ప్రతిపక్ష నాయకుడు ఈరోజు నంద్యాల పట్టణానికి వెళ్ళి బహిరంగ సభలో మాట్లాడినటువంటి మాటలు చూసిన తర్వాత చాలా బాధ ఆవేదన కలిగింది. ఒక మంత్రిగా నాకు అపోజిషన్లో ఉండొచ్చు, అధికారంలో ఉండొచ్చు, కానీ ఏ వ్యక్తి అయినా సరే హుందాతనాన్ని కోల్పోకూడదు. గత 10 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష పార్టీలో ఉన్నారు. ఆ రోజు నీ తండ్రి కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కానీ చాలా అవహేళన చేసినా సరే, చాలా ఇన్సల్ట్ చేసినా సరే ఎక్కడ కూడా నోరు జారకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో మాట్లాడి ప్రజలకి మెప్పించి అధికారంలోకి వచ్చినటువంటి సందర్భాన్ని ఒకసారి రాష్ట్ర ప్రజానీకానికి నేను గుర్తు చేస్తున్నాను. ఈరోజు మాట్లాడినటువంటి మాటలు చూస్తే పిచ్చెక్కి మాట్లాడినట్టుగా ఉంది, అధికార దాహంతో మాట్లాడినట్టుగా ఉంది. ఈరోజు అసలు మాట్లాడినటువంటి ఏ ఒక్క మాట అయినా సరే ప్రజాస్వామ్యబద్ధంగా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి తీరు మాట కానీ ఎక్కడా మాట్లాడినట్టుగా నాకైతే కనిపించలేదు. ఏం మాట్లాడుతున్నావు? నంద్యాలలో బై ఎలక్షన్ వచ్చింది కాబట్టి ముఖ్యమంత్రి తనయుడు మంత్రులందరూ రోడ్డు మీద పడ్డారని మాట్లాడుతున్నావు. నేను అడుగుతున్నాను, తెలుగుదేశం పార్టీ అగ్రనాయకులు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ ఎన్నికలు వచ్చినప్పుడు అధికారం ఉన్నప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళే అలవాటు లేదు. అధికారం ఉన్నా ఎన్నికలు వచ్చినా ఎన్నికలు లేకపోయినా సరే నిరంతరం ప్రజల మధ్యన ఉన్నటువంటి పార్టీ దేశంలో ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయకత్వంలోనే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తీరుని ఒకసారి నువ్వు గమనించమని చెప్పి నేను కోరుతున్నాను. నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు. నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డిని, నువ్వు ఎప్పుడైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఏ సమస్య మీదైనా సరే బాధపడేటప్పుడు నువ్వు ఒక్కసారైనా ఆలోచించావా? అసలు నువ్వు ఎక్కడున్నావు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత సిగ్గు లేకుండా హైదరాబాదులో నివాసం ఉంటున్నావు. ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడు వస్తున్నావు? ఏదైనా ఒక అభివృద్ధి కార్యక్రమం జరిగేటప్పుడు, ఏదైనా ఒక మంచి కార్యక్రమం ఈ రాష్ట్రానికి జరిగేటప్పుడు ఆ కార్యక్రమం జరగకుండా విఘాతం కలిగించడానికి నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నావు తప్ప ఈ రాష్ట్రానికి మంచి చేయడానికో కష్టాల్లో ఉన్నటువంటి ఈ రాష్ట్రానికి మేలు చేయడానికైనా ఒక్కసారైనా నువ్వు ఆంధ్రప్రదేశ్కి వచ్చావా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. నువ్వు వచ్చిన సందర్భాలు ఏంటి? సిఐఏ సదస్సు జరిగితే ఆ సదస్సును ఆపడానికి వస్తున్నావు. పోలవరం ప్రాజెక్టు కడితే దాన్ని ఆపడానికి వస్తున్నావు. పట్టిసీమ ప్రాజెక్టు కడితే దాన్ని నువ్వు ఆపడానికి వస్తున్నావు తప్ప ఆంధ్రప్రదేశ్కి నువ్వెప్పుడు కూడా మేలు చేయడానికి రావడం లేదు. దీనిని గమనించమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నంద్యాల అభివృద్ధి ఈరోజు ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి చంద్రబాబు నాయుడికి అభివృద్ధి గుర్తొచ్చిందని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు. నేను అడుగుతున్నాను, నంద్యాల గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు కానీ నీ కుటుంబానికి కానీ లేదు అని చెప్పి నేను కోరుతున్నాను. నంద్యాల 10 సంవత్సరాలు నీ తండ్రి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ అధికారంలో ఉంది. ఆ 10 సంవత్సరాలు ఇప్పుడు నువ్వెవరికైతే పోటీ పెట్టావో ఆయన నంద్యాల పట్టణానికి ఎమ్మెల్యేగా మంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు. నువ్వు పోటీ పెట్టిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో నీ తండ్రి ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు మీ తండ్రి ఆ మంత్రి కలిసి నంద్యాలకు అభివృద్ధి చేసుంటే ఈరోజు మాకు ఈ బాధలు ఎందుకు వస్తాయని చెప్పి నేను అడుగుతున్నాను. 10 సంవత్సరాల్లో ఒక్క కార్యక్రమం కూడా చేయకుండా నేను నంద్యాల పట్టణానికి ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నాను. పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా చేశారు. ఆ రోజు ఉన్నటువంటి మోహన్ రెడ్డి గారు మంత్రిగా చేశారు. నీ తండ్రి అది చేశాడు ఇది చేశాడని చెప్పారు. నేను చూసిన తర్వాత ఆ పట్టణాన్ని చూసి గత పాలకులు ఇంత నిర్లక్ష్యం చేశారని ఒక బాధ ఆవేదన కలిగింది. మేము వచ్చిన తర్వాత చంద్రబాబు నాయకత్వంలో
నంద్యాలను ఒక మోడల్ పట్టణంగా తయారు చేయాలి. నంద్యాలలో సమస్యలు లేనటువంటి పట్టణంగా తయారు చేయాలి. నంద్యాలలో పేదరికం లేనటువంటి ఒక పట్టణంగా తయారు చేయాలని ఒక కంకణబద్ధంగా పనిచేస్తే ఈరోజు నువ్వు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నావు. ఇల్లు గురించి చంద్రబాబు నాయుడు గారు 13,000 ఇల్లు కడుతున్నారు. అందులో లోకేష్ గారు అదనంగా టెండర్లు వేయించి ఏదో డబ్బులు కొట్టేస్తున్నారని సిగ్గుమాలిన మాటలు మాట్లాడుతున్నావు. టెండర్లు ఓపెన్ బిడ్ పిలిచాం, 6 వచ్చారు. నేను అడుగుతున్నాను, మేం పేదల గురించి ఇల్లు కడుతున్నాం. ఆ రోజు నీ తండ్రి ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు, ఈరోజు నీ దగ్గర ఉన్నటువంటి ఎంపీ విజయసాయిరెడ్డి, మీ ముగ్గురు కలిసి ఆ రోజు హౌసింగ్ బోర్డు స్థలము పేదలకి ఇల్లు కట్టాలని 50 ఎకరాలు ఉంటే నువ్వు డబ్బు తీసుకొని హిందూ వాళ్ళకి ఆ రోజు కట్టబెట్టావు నంద్యాలలో. ఈరోజు అది కేసు కూడా ఉంది. అందులో నువ్వు ముద్దాయి, నీ విజయసాయిరెడ్డి ముద్దాయి. ఆ రోజు ఉన్నటువంటి హిందూజా కంపెనీ కూడా ఈరోజు ముద్దాయిలుగా రోజు కోర్టులు వెంబడి తిరుగుతున్నారు. అది ఏ సైటు? ఆ రోజు ప్రభుత్వం హౌసింగ్ బోర్డుకి ఆ రోజు పేదవాళ్ళకి ఇల్లు కట్టాలని పేదవాళ్ళ గురించి కేటాయించినటువంటి స్థలాన్ని నీ దాహంతో హిందూ వాళ్ళకిచ్చి డబ్బు కొట్టేసి ఆ స్థలాన్ని పేదవాళ్ళకి చెందకుండా చేసినటువంటి వ్యక్తి. మేము వచ్చాం. ఇరిగేషన్ ల్యాండు గతంలో ఎవరు కూడా దృష్టి పెట్టకపోతే 50 ఎకరాలు ఇరిగేషన్ ల్యాండు హౌసింగ్కి ఇచ్చి 13,000 ఇల్లు పారదర్శకంగా కడుతుంటే నువ్వు హర్షించవలసింది పోయి ఇదేదో ఎలక్షన్ జిమ్ముకని నువ్వు మాట్లాడడం ఎంతవరకు భావ్యమని చెప్పి నేను అడుగుతున్నాను. ఇదేదో ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి చంద్రబాబు నాయుడికి అన్నీ గుర్తొచ్చాయని చెప్పి అడుగుతున్నావు. ఈరోజు ఎంత దారుణానికి తెగుస్తున్నాడంటే చివరికి పవన్ కళ్యాణ్ కూడా విడిచిపెట్టలేదు. పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారు పిలిపించుకున్నారు, ఎలక్షన్లు వచ్చాయి కాబట్టని ఆయన మీద కూడా నువ్వు విమర్శిస్తున్నావంటే అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో, ఈ రాష్ట్రంలో ఏ వ్యవహారాలు నడుస్తున్నాయో కనీసం హైదరాబాదులో ఉండైనా సరే నువ్వు చూస్తున్నావని చెప్పి నేను అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఒక సామాజిక సమస్య మీద, ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి ఒక సమస్య మీద రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చి సమస్య ఆయన దృష్టిలో పెట్టి సమస్య పరిష్కారానికి వస్తే దాన్ని కూడా నువ్వు ఈ రకంగా విమర్శించడం, ఆయన్ని కూడా ఈ ఊబిలోకి లాగడం ఎంతవరకు సబబని నేను జగన్మోహన్ రెడ్డికి అడుగుతున్నాను. ఎలక్షన్లు వచ్చాయని కార్యక్రమాలు చేయడం కాదు. ఈరోజు పెన్షన్లన్నీ ఇస్తున్నారు, రోడ్లు వెడల్పు చేస్తున్నారు, ఇల్లు కడుతున్నారు. ఏదో ఒక నంద్యాల పట్టణానికి కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇన్ని కష్టాలున్నా సరే, ఇన్ని బాధలున్నా సరే, ఇన్ని అవస్థలున్నా సరే ఈ 3 సంవత్సరాల్లో ఏవైతే ఎలక్షన్లలో ఇచ్చిన హామీలు, ఎలక్షన్లలో ఇవ్వనటువంటి హామీలు ఈ రాష్ట్రంలో నెరవేర్చి ప్రజల హృదయాలను మేము గెలుచుకుంటే ఈరోజు నువ్వు అడ్డగోలుగా మాట్లాడుతున్నావు. రాష్ట్రానికి ఇన్ని సమస్యలున్నా రుణమాఫీ 24,000 కోట్లు చేశాం, 12,000 కోట్లతో డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేశాం. పెన్షన్లు ఆ రోజు 200 ముష్టిచ్చి 2 సార్లు మీరు ఇచ్చిందే చెప్పిందే చెప్పుకొని 2 సార్లు మీ తండ్రి అధికారంలోకి వచ్చాడు. ఈరోజు మేము 1000 రూపాయలు కష్టాల్లో ఉన్నా సరే 48 లక్షల పెన్షన్లు, సంవత్సరానికి 6,000 కోట్లు ఖర్చు పెట్టి ప్రతి నెల ఒక పైసా తేడా లేకుండా ప్రజానీకానికి నేరుగా ఇస్తుంటే దానికి నువ్వు గురించి మాట్లాడకుండా ఈరోజు అడ్డగోలుగా మాట్లాడుతున్నావు. అసలు నేను అడుగుతున్నాను, అవినీతి గురించి మాట్లాడే నైతిక హక్కు నీకుందా అని చెప్పి అడుగుతున్నాను. నీకు దమ్ముంటే, నువ్వు అవినీతి పరుడు కాకపోతే శుక్రవారం నాడు నువ్వు ఎక్కడైనా ఒక సభ పెట్టగలవని నేను అడుగుతున్నాను. శుక్రవారం నాడు ఎక్కడైనా సరే ఒక సభ కోర్టు అనుమతి లేకుండా నువ్వు పెట్టగలవా? ఎందుకు పెట్టలేకపోతున్నావు? నువ్వు అవినీతి చేసావు కాబట్టే 11 కేసుల్లో ముద్దాయిగా ఉన్నావు. 1,00,000 కోట్ల రూపాయలు దోచుకున్నావని నేను చెప్పడం కాదే, అత్యున్నతమైనటువంటి ఈరోజు సిబిఐ నిర్ధారణ చేసి ఈడీ అటాచ్మెంట్ చేసింది, నిన్న లేదు మొన్న, ప్రతి వారం అటాచ్ చేస్తుంది. ఎంత డబ్బు ఉందో మాకు తెలియటం లేదు. 1,00,000 కోట్ల రూపాయలు నువ్వు దోచుకొని ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఈరోజు నువ్వు అవినీతి గురించి మాట్లాడుతున్నావంటే చాలా బాధ అనిపిస్తుంది. ఈ విషయాలు ఆయన మాట్లాడినటువంటి మాటలు మాకు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం లేనప్పటికీ ప్రజలకు తెలియచేయాలి, ప్రజలు ఆలోచన చేయాలి. నంద్యాల పట్టణంలో ఫ్రాక్షన్ లేనటువంటి ప్రజలు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు.
ఆయన మాట్లాడినటువంటి మాటలు చూసే ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి ఒక ముఖ్యమంత్రిని నడి రోడ్డు మీద కాలుస్తామని ఒక మాట మాట్లాడినటువంటి వ్యక్తి ఈరోజు ఏ అధికారం లేకుండా ఈరోజు ఏమీ లేకుండా నువ్వు ఈ రకంగా మాట్లాడుతుంటే రేపు అధికారంకి వస్తే ఈ రాష్ట్రంలో ప్రజలు ఏ రకంగా బతుకుతారు, ప్రజలు ఏ రకంగా స్వేచ్ఛగా తిరుగుతారు, ఒకసారి ప్రజానీకానికి ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతున్నాను. నేనైతే కొత్త అనుకోవడం లేదు. వారి కుటుంబ నైజమే అది. వారి తాత తండ్రుల నుంచి ఫ్రాక్షనిజం ఉంది, మనుషులకు చంపే అలవాటు ఉంది. ఆ అలవాటుని ఈరోజు ఇంతవరకు కార్యకర్తల మీద పెట్టారు, ప్రజలకు హింసించారు. ఈరోజు సాక్షాత్తు ముఖ్యమంత్రి మీదకే ఈరోజు గురి పెట్టాడంటే ఈరోజు మనం ఆలోచన చేయాలి. ముఖ్యంగా కర్నూలు జిల్లా ప్రజానీకం, ఎవరైతే నంద్యాలలో ఉన్నటువంటి ప్రజానీకం ఈరోజు ఆలోచన చేసి ఇటువంటి వ్యక్తికి ఈరోజు బుద్ధి చెప్పవలసినటువంటి అవసరం ఉంది. మా గురించి మాట్లాడుతున్నావే, మేము ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. నీకు ఇన్ని రోజుల నుంచి అచ్చెన్నాయుడు కానీ తెలుగుదేశం పార్టీ కానీ మేము నాయకులం కానీ అయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు 1,00,000 కోట్లు దోచుకున్నావని మేము విమర్శిస్తే ఒక్కరోజు నువ్వు పత్రికల ముందుకు వచ్చి అచ్చెన్నాయుడు ఈ రకంగా విమర్శించాడు, ఇందులో తప్పు లేదు, ఇందులో తప్పు ఉందని ఒక్క రోజైనా సరే నువ్వు సమాధానం చెప్పలేనటువంటి పిరికి పందవు కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఈరోజు మేము స్వేచ్ఛగా ఏ రకంగా ఉన్నామో ప్రజానీకానికి తెలియజేస్తున్నాం. ఈరోజు నువ్వు కనీసం నువ్వు నివాసం ఉంటున్నటువంటి గృహాలు కూడా బెంగళూరులో కానీ హైదరాబాద్లో కానీ ఎవరి పేరు మీద ఉన్నాయంటే ఇల్లు కూడా చెప్పుకోలేనటువంటి అవినీతి పరుడు నువ్వు మా గురించి మాట్లాడడం ఈరోజు నీవు ఎంతవరకు సబబని నేను అడుగుతున్నాను. కాపుల గురించి మాట్లాడుతున్నావు. నేను ఈరోజు అడుగుతున్నాను, కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు నీకుందా? నీ తండ్రి ఆ రోజు 2004లో మేనిఫెస్టోలో పెట్టాడు కాపుల్ని బీసీల్లో చేరుస్తానని. కాపుల యొక్క ఓట్లు తీసుకొని మేనిఫెస్టోలో పెట్టిన విధంగా బీసీల్లో చేర్చడం కాదు, కనీసం ఒక్క పైసా అయినా నువ్వు ఖర్చు పెట్టలేదు. ఈరోజు మేము వచ్చిన తర్వాత కాపుల్ని బీసీలో చేర్చడానికి కమిషన్ వేసాం. నిన్నే చెప్పాను, 2 మాసాల్లో రిపోర్ట్ వస్తే ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు బీసీలకు అన్యాయం లేకుండా కాపుల్ని బీసీలో చేరుస్తామని చెప్పాం. ఈరోజు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ప్రతి సంవత్సరం 1000 కోట్లు ఇచ్చి ఈరోజు కాపులను ఆదుకుంటుంటే నీకు ఏమీ దొరకడం లేదు, ఏమీ మాట్లాడడానికి అవకాశాలు లేవు. ఈరోజు ఫ్రాక్షనిజంతో ప్రజలకు రెచ్చగొడుతున్నావు. ఈరోజు ప్రజాస్వామ్యంలో ఎవరైనా సరే మాట్లాడవచ్చు, ఉన్న విషయాలు చెప్పాలి, ప్రజలకు మెప్పించాలి. కానీ ఫ్రాక్షనిస్టులాగా మాట్లాడి సాక్షాత్ ఒక ముఖ్యమంత్రి మీదే నువ్వు గురి చేస్తే ప్రజలకు ఎక్కడ రక్షణ ఉంటుంది, ప్రజలు ఎక్కడ బాగుపడతారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ తప్పనిసరిగా నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ముఖ్యంగా నంద్యాల ప్రజానీకానికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఇటువంటి వ్యక్తి నంద్యాలలో తిరగడానికి కూడా అర్హుడు కాదు. ప్రజలు అప్రమత్తంగా ఉండండి. ఇటువంటి వ్యక్తిని ఈరోజు అప్రమత్తంగా తరిమి కొట్టకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరనటువంటి అన్యాయం జరుగుతుంది. ఈ విషయాన్ని కర్నూలు జిల్లా ప్రజలు, నంద్యాల ప్రజలు గమనించమని చెప్పి కోరుతూ ఈరోజు నేను ఒక ఛాలెంజ్ చేస్తున్నాను. నేనేవైతే మాట్లాడుతున్నానో నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. నీ అవినీతి మీద కానీ, నీ ఫ్రాక్షనిస్ట్ మీద కానీ, నువ్వు చేసినటువంటి అరాచకాల మీద కానీ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరుగుతుంటే ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి ఏ రకంగా నువ్వు అడ్డుకుంటున్నావో నేను వచ్చి చర్చించడానికి సిద్ధంగా ఉన్నాను. ఏ ఒక్క మంచి పనైనా సరే ఆంధ్రప్రదేశ్లో జరగడానికి నువ్వు సహకరించావని చెప్పి అడుగుతున్నాను. అన్నింటికీ ఆటంకాలు పెట్టి 3 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పెట్టి ఇన్ని ఇబ్బందులు సృష్టించినా సరే మొక్కువని ధైర్యంతో ఒక నాయకత్వ లక్షణాలతో చంద్రబాబు నాయకత్వంలో ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టే రేపు ఏ ఎన్నికొచ్చినా నంద్యాలే కాదు, ఏ ఎన్నికొచ్చినా సరే, వార్డు మెంబర్ నుంచి ఏ ఎన్నికొచ్చినా సరే తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. ఎందుకు గెలుస్తుంది? ఈరోజు కార్యక్రమాలు చేశాం కాబట్టే, నిరంతరం ప్రజల మధ్య ఉంటున్నాం కాబట్టే, సాక్షాత్ ఒక ముఖ్యమంత్రి రోజుకు 18 గంటలు ఆరోగ్యాన్ని కూడా చూసుకోకుండా ప్రజలకు సేవ చేస్తున్నాడు కాబట్టి ఆ నమ్మకం విశ్వాసం మాకుంది. ఆ రకంగా ప్రజలకు ఓట్లు అడుగుతున్నాం తప్ప
నీలాగా ఈరోజు ఫ్యాక్షనిస్ట్ మైండ్తో ప్రజలకి భయపెట్టి ఈరోజు ఈ రకంగా చేయడం భావ్యం కాదు. దీన్ని నేను ఖండిస్తున్నాను. ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచించేయమని చెప్పి కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. అంతు చిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.